షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశంలోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. బుద్ధిమంతులు, నీతిమంతులు, జ్యోతులు, నక్షత్రములు, ప్రకాశం ఇవి చక్కగానే మనకు అర్థమవుతూ ఉన్నాయి. కానీ ఆచరణ వచ్చేటప్పటికి విషయం అంతా కూడా బయటపడుతూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని మనం చదువుకున్నాం కదా ప్రియులారా. అయితే బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు అనే విషయాన్ని తెలిస్తే ఈజీగా చెప్పగలుగుతూ ఉంటాం. దేవుని ఆత్మ బుద్ధి వివేకములు తెలివినిచ్చేటువంటి ఆత్మ. మరి ప్రతి ఒక్కరూ కూడా దైవాత్మ స్వాధీనంలో ఉంటే వారు బుద్ధిమంతులుగానే ఉంటారు. వారి జీవన విధానం అంతా కూడా దైవ ఆత్మ ఆధీనంలోనే ఉంటూ ఉంటుంది. వారు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. చూడండి, ఎప్పటికీ కూడా రీఛార్జబుల్గా ఉండేటట్లుగా ఆ స్టార్స్ అనేవి అలా కనపడుతూనే ఉంటాయి. మనమేం ఛార్జ్ చేయట్లేదు, దేవుడే అలా ఆకాశంలో ఉంచేశాడు. బుద్ధిమంతుల యొక్క ప్రకాశం ఆ విధంగా ఉంటుంది. ఎవరో నిన్ను వెలిగించటం కాదు, నిత్యము వెలిగించువాడు ప్రభు. వాళ్ళు అలా పోలి ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. అయితే వెంటనే అన్నాడు, నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు. మార్గాలు చాలా ఉన్నాయి, అయితే నీతి మార్గమును ఎన్నుకున్నవారు ధన్యులు. వాస్తవంగా నీతిమంతుడు ఒక్కడూ లేడు, కానీ విశ్వసించుటను బట్టి, ప్రభువుని రక్షకునిగా అంగీకరించుటను బట్టి పాపి కాస్త నీతిమంతుడిగా మార్చబడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఎప్పుడైతే నీతిమంతులయ్యామో పని మారుతుంది, ఆలోచన మారుతుంది, తత్వం అంతా కూడా బోధపడుతూ ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఎవరు నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు అనేకులను త్రిప్పుదురో. దీన్ని లోకంలో కొందరు మార్చేస్తున్నారు అని చెప్తారు, కన్వర్షన్ చేసేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. అనేకులను త్రిప్పుట అంటే చెడు నుండి మంచి వైపు, అజ్ఞానము నుండి జ్ఞానం వైపు, చీకటి నుండి వెలుగు వైపు. ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఆ పని ఎవరు చేస్తారో, ఎవరు ఆ సత్క్రియను ప్రారంభించి కొనసాగిస్తారో వారి లైఫ్ ఎలా ఉంటుందంటే ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఏదో అమావాస్యకి పౌర్ణానికి వెలగడం కాదండోయ్. సీజన్ అన్ సీజన్లు ఉండవు, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు. నిరంతరము వారి ప్రకాశం విరజిమ్ముతూనే ఉంటుంది. మనము ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాం? మన పేరు 2 రోజులు తలుచుకుని మర్చిపోవటమా? దేవుని పేరు ఎలా కీర్తించబడుతుందో ఆయన పిల్లల పేరు కూడా అలాగే కీర్తించబడుతుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం, నేను నీతి మార్గంలో ఉన్నానా? నీతి మార్గములో ఉన్న నేను అనేకులను నీతి మార్గం వైపు నడిపించగలుగుతున్నా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ప్రభునందు పిల్లరా, బుద్ధిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, ప్రకాశిస్తూనే ఉండాలి. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంటే. మరి వారు నిరంతరము దేవుని పిల్లలే, దేవుని వారసులే. ఏదో బలవంత నా పేరు పెట్టుకున్నట్టు కాదు. బుద్ధిమంతులుగా ఉండాలి, మనం నీతిమంతులుగా జీవించాలి. ఆయన ఖ్యాతిని మనము హెచ్చించే వారంగా ఉన్నాం.
ప్రభు యొక్క కృపలో దేవుడిచ్చిన జ్ఞానముతో మనం ప్రకాశిద్దాం, అనేకుల్ని ప్రకాశించింప చేద్దాం. ఆయన యొక్క కృప నిరంతరము తోడుండునుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.